హాయ్ సార్. హాయ్ అండి. సార్ మా విజయ్ దేవరకొండ బర్త్డే మే 9th చాలా హంగామా అయితే సృష్టిస్తున్నారు అభిమానులు. ఇంటి ముందు కూడా మొత్తం కేక్ కూడా కట్ చేయడం జరిగింది వాళ్ళ అభిమానుల సమక్షంలో. అంటే దీని గురించి మీరేమంటారు? ఆయనకి ముందుగానండి విజయ్ దేవరకొండ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన హైదరాబాదు ఆయన అభిమానుల తరపున మిగిలిన ప్రేక్షకుల తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఏంటంటే ఆయన ఇంటి ముందు అశేషమైన అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ముందు ఆయన బర్త్డే జరుపుకోవటం చాలా మంచి విషయం. అయితే దానికి తగ్గట్టుగా కొన్ని సినిమాలు అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చి కొంచెం దెబ్బతిన్నాడు వాస్తవానికి. ఈ వచ్చే రణబలి కానీ లేకపోతే రౌడీ జనార్దన ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యి మళ్ళీ ఫామ్లోకి వస్తారనేది అనుకుంటున్నాను, నేను రావాలని కోరుకుంటున్నాను. అంటే ఆయన తీసిన సినిమాలో మహా అయితే 3-4 ఉన్నాయండి హిట్స్. మిగిలినది గీతా గోవిందం ఒకటి బ్లాక్ బస్టర్, టాక్సీ వాలా, లేకపోతే కొన్ని సినిమాలు అర్జున్ రెడ్డి, ఈ 3 తప్ప మిగిలిన పెద్దగా కనిపించలే. కానీ ఆ 3 సినిమాలతోనే ఆయన సూపర్ ఫామ్లోకి రావటం, ఒక స్టార్ హీరోగా ఆయన అభివృద్ధి చెందటం మనం చూసాం. ఇంకా రానున్న సినిమాల్లో కూడా ఆయనకు ఒక మంచి మార్కు వచ్చి ఒక పెద్ద హీరో అంటే టైర్ 1 హీరోగా ఆయన నిలబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులన్నీ కూడా ఆయనకి శుభం కలగాలని కోరుకుంటున్నాను. అయితే తన అభిమాని ఒక పర్సన్ అయితే మొత్తం రష్మికని పిలుస్తూ వదిన వదిన అనేసి పిలవడం జరుగుతుంది. దాని గురించి మీరు? అది యాక్చువల్గా కుటుంబ బంధం అండి. అది ఎంతో అభిమానులు వదిన వదిన అని పిలవడం అంటే విజయ్ దేవరకొండను కూడా ఓన్ చేసుకున్నారు తన అన్నయ్యగా. అంటే వయసుకి చిన్నోడే అవ్వచ్చేమో, కానీ ఏంటంటే అందరూ కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు. ఆ విధంగా రష్మికని కూడా వదిన అని పిలవటం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే ఎంతో అభిమానం ఉంటేనే కానీ అంతలా పిలవరండి. లేకపోతే మ్యామ్ అని పిలుస్తారు, లేకపోతే రష్మిక అని పిలుస్తారు. కానీ వదిన అని పిలిచారంటే కనుక విజయ్ దేవరకొండని ఓన్ చేసుకోవటం వల్ల మాత్రం అవి జరుగుతాయి. ఆ విధంగా ఏంటంటే చాలా అన్యోన్యమైన జంటగా నేను చెప్తున్నాను ఈ వీళ్ళిద్దరిని. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏ విధంగా బయటకు వచ్చారు, పెళ్లి సందర్భంలో వాళ్ళు చేసిన ఎన్నో మంచి పనులు ఉన్నాయండి. కొన్ని మంచి పనులు అంటే ఊరంతా భోజనాలు పెట్టి, లేకపోతే కొన్ని పాఠశాలకు వెళ్ళి స్వీట్లు పంచి, స్కాలర్షిప్లు ఇచ్చి, ఇదేంటంటే ఆయన హోదాకి మించి అంటే ఆయన స్థాయికి మించి ఇవ్వటమే అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ప్రజల అభిమానం పొందటం, ప్రేక్షకుల అభిమానం పొందటం, ఆయనకు అభిమానులు అవ్వటం అనేది సంతోషించదగ్గ విషయమే. దానికి తోడు రష్మి గారు కూడా జత అవటం, ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ గారి పుట్టినరోజు సందర్భంగా రష్మి గారు బయటకు వచ్చినప్పుడు వదిన వదిన అని పిలవటం కూడా ఎంతో సంతోషంగా జరిగే సమయం కిందే చెప్పాలి మనం. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకి కొంచెం యాక్టింగ్ అయితే సరిగా రాదు, లవర్ బాయ్ గా అయితే మెప్పించగలుగుతాడేమో కానీ ఈ మాస్ పాత్రలో అంత పర్ఫెక్ట్ గా చేయలేడు. ఈ రౌడీ జనార్దన అవసరమా చేయడం అనేసి కొంతమంది అంటారు. కొంతమంది ఏమో డిఫరెంట్ గా ఒక కొత్త యాంగిల్లో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు కదా అని కొంతమంది అంటారు. అంటే మరి మీరు ఏ విధంగా అనుకుంటారు? యాక్చువల్గానండి ఆయన ఒక మంచి పాత్రలు అంటే హోమ్లీగా ఉండే పాత్రలు మనం చూస్తే కనుక టాక్సీ వల్ల చాలా హోమ్లీగా అంటే ఒక కుటుంబానికి అల్లుకుపోయిన ఒక హీరోగా, అంటే హీరో కాదు అక్కడ పాత్రే కనపడుతుంది. మనం ఒక విజయ్ దేవరకొండ కనపడ్డాం, ఒక అన్న వదిన దగ్గర ఉండి ఏదో ఒక ట్యాక్సీ నడుపుకుని పని చేసుకుని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండే ఒక కుటుంబ సభ్యుడే మనకు కనిపిస్తాడు. అలాగే గీతా గోవిందంలో ఒక తండ్రికి అనుచరుడిగా ఉండి తన తండ్రి మాటలు వినే ఒక సాధారణ యువకుడి కింద మనకు కనిపిస్తాడు. అలాగే ఏంటంటే మాస్ అంటే ఒక పెద్ద స్టార్ హీరోగా ఎదగాలన్న ఆలోచన, లేకపోతే కొంతమంది నిర్మాతలు దర్శకులు తీసుకునే స్ట్రాటజీ మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే మాస్ పాత్రలు కొన్ని ఆయనకి అచ్చి రాలేదండి. అర్జున్ రెడ్డి అంటే హెవీ మాస్, అది ఓకే, అది కనెక్ట్ అయింది. అది సెమీ పోర్న్, సెమీ ఏ సర్టిఫికేట్ ఓరియంటెడ్ అది. కానీ ఏంటంటే అలా ట్రై చేసిన సినిమాలు మనకు మొన్న కింగ్డమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఆయన ప్రయత్నం మంచిదే కావచ్చు, మంచి బాడీ బిల్డప్ చేసుకున్నాడు. అలాగే లైగర్ మాస్గా అవ్వాలనుకున్నాడు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది పూర్తిగా దర్శకుడు వైఫల్యం అని నేను చెప్తున్నాను. లైగర్ అయితేనండి. ఇక్కడ కింగ్డమ్ కూడా ఏంటంటే స్టోరీ సెలక్షన్లో కొంచెం మంచి పాత్రలు, హోమ్లీగా ఉండే పాత్రలు ఎంచుకుంటే కనుక చాలా మంది కుటుంబాలకి ఫ్యామిలీస్కి దగ్గర అవుతాడు. అది ఆయనకి దీర్ఘకాలం నిలబడే స్థాయి ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి శోభన్ బాబు గారు ఉన్నారు, రామారావు గారు ఎంతో గొప్ప మాస్ పాత్రలు చేస్తే శోభన్ బాబు గారు కూడా అంతకంటే తక్కువ ఖర్చుతో, అంతకంటే 4 వంతు ఖర్చుతో సినిమాలు చేసి ఆయనకి ఎంత కలెక్షన్లు వచ్చాయి, ఈయనకి ఎంత కలెక్షన్లు వచ్చాయి.
అదే అంటే ఆయన ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా చిన్న హీరోగా చెప్తారు కానీ అదే వాళ్ళని పక్కన పెడితే కాసేపు విజయ్ దేవరకొండ గారు కూడా ఫ్యామిలీస్కి దగ్గర అయ్యే పాత్రలు అటువంటి కథా నేపథ్యాలు తీసుకుని ముందుకెళ్తే మంచిదనేది నా ఉద్దేశం. అటు లవర్ బాయ్గా కానీ అంటే లవర్ బాయ్గా ఇప్పుడు సెట్ అవుతాడు అవడో చెప్పలేం కానీ ఒక ఫ్యామిలీ, ఒక అన్న, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబంలో ఒక కొడుకుగా మంచి పాత్రలు చేసుకుని వెళ్తే మంచిదనేది నా ఉద్దేశం. ఒక పక్కా మాస్ ఓరియంటెడ్ సినిమాలు అయితే కనుక ఆయనకి సెట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు రష్మిక సినిమా నెక్స్ట్ రాబోతుంది. ఈ మైసా సినిమాలో మొత్తం గోండు జాతి గిరిజన బిడ్డగా ఒక సామాన్యురాలిగా తమ యొక్క ప్రతాపాన్ని చూపించేటటువంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. నటనలో కొంతమంది ఏమో రష్మిక సరిగా నటించదు, యాక్టింగ్ రాదన్నటువంటి సందర్భాలు కూడా చూసాం. మరి మైసాలో ఎటువంటి రష్మికను చూడొచ్చు? ఆవిడకి నటన రాదు అంటే తప్పండి అది. ఎందుకంటే ఆవిడ ఏదైనా చేయగలదు. మీకు ఒక ఉదాహరణ ఏంటంటే పుష్ప 2లో ఆవిడ చేసింది నువ్వెవరు కొడుకురా, నువ్వెవరు అని అడిగి అందరిని ఒక్కొక్కరి దగ్గరికి అడిగెళ్ళే సీన్ అయితే ఎరగతీసేసింది ఆవిడ. అంటే తన భర్తను ఎవరైనా అవమానిస్తే లేదా కించపరిచే విధంగా మాట్లాడితే ఒక భార్య ఏ విధంగా రియాక్ట్ అవుద్దని చెప్పే సందర్భంలో తీసిన సీన్ని ఆవిడ ఎరగతీసేసింది. ఇంకా మామూలుగా కాదు. ఎవరైనా సరేనండి, రామ్ చరణ్ కూడా యాక్టింగ్ రాదన్నారు, రంగస్థలం వచ్చాక అందరికి ఇచ్చి పడేసాడు. ఎవరైనా తగ్గ పాత్ర తగ్గ సినిమా పడితే కనుక వాళ్ళు ఏంటో నిరూపించుకుంటారు. ఇప్పుడు అంతే కదండి, ఏదైనా సరే మనం ఇప్పుడు ఒక సికింద్రాబాద్ 10 నిమిషాలు వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళి వచ్చేస్తానంటే కుదురుద్దా? 10 నిమిషాలు వెళ్ళాం. అటువంటిది 10 నిమిషాలు ఎందుకు వెళ్ళావు, ఆడు వెళ్తున్నాడు అని అనుకుంటాం తప్పు. దానికి తగ్గ పాత్రలు అయితే కనుక ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ బయటపడుతుంది. అలాగే విజయ్ దేవరకొండ గారు ప్రయత్నం చేశారు, కానీ ఏంటంటే ఆ మాస్ ఓరియంటెడ్లో చూడలేకపోయారు. కథలు బాగలేదు, ముందు చూడలేకపోయారని కాదు, అది పడితే హిట్ అయితే బాగుండేమో కానీ అటు కింగ్డమ్ కూడా డిసప్పాయింట్ చేసింది, లేదా కొన్ని లైగర్ డిసప్పాయింట్ చేసింది. ఒక చెత్త పాత్రలో తీసి సూట్ అవ్వలేదు అనుకోవటం కూడా ఒక విధంగా మందే తప్పే. సరైన డైరెక్షన్ ఉండి మంచి కథ తీసుకుని అది ఏ పాత్ర అయినా సరే ఎవరికైనా నచ్చుద్దండి. ఆ పాత్రలో తగ్గ మేకప్ చేసుకుని ఉంటే కింగ్డమ్ చూస్తే మనకు అదిరిపోద్ది. ఏది విజయ్ దేవరకొండ ఆయన మాడిఫికేషన్ ఎంత ఆ సినిమాకి మారాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. కొరచ జుట్టు గుండు చేయించుకుని మరీ అటువంటి సినిమా ఆడలేదంటే మనం విజయ్ దేవరకొండ ఎక్కడన్నా నటించడం తప్పు చేశాడంటే లేదు. కానీ ఏంటంటే పాత్ర సెలక్షన్ బాగాలేదు, ఆ సినిమా సెలక్షనే బాగాలేదు. అది కూడా 4-5 దగ్గరికి వెళ్ళి చివరికి విజయ్ దేవరకొండ దగ్గరికి వచ్చింది, ఆయన యాక్సెప్ట్ చేశాడు, బుక్ అయిపోయాడు. అలాగే ఏంటంటే మంచి పాత్రలు కుటుంబాలకు దగ్గర అయ్యే పాత్రలు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ రష్మిక మందన్న గురించి చెప్పాలంటే ఆవిడ ఏ పాత్ర అయినా చేయగలదండి, ఆవిడకి యాక్టింగ్ రాదు, లేకపోతే విజయ్ దేవరకొండకి యాక్టింగ్ రాదు అనుకునే వాళ్ళు తప్పు తప్ప వాళ్ళ తప్పు కాదు. ఫైనల్గా ఇప్పుడు రష్మిక విజయ్కి 2026 ఎలా ఉండబోతుంది అంటారు? బాగుండాలని కోరుకుంటున్నాను నేను. రణబలి లేకపోతే రౌడీ జనార్దనం ఉంది. ఈ రెండు పెద్ద హైప్ ఉన్న సినిమాలు అయితే కాదు. ఎందుకంటే విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల అది కొంచెం ఏమన్నా అలా కనిపిస్తుందేమో కానీ రెండు పెద్ద ఎప్పుడు వచ్చేస్తుందా సినిమా మనం వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళిపోయి చూసేయాలన్న ఉద్దేశంతో అయితే ప్రేక్షకులు లేరు. సినిమా ఆడాక బాగుంది అనుకుంటే ఏమన్నా చూస్తారేమో కానీ, ఎందుకంటే ఈయన ప్రస్తుతానికి ఫామ్లో లేడు. అంటే ఆల్రెడీ సూపర్ స్టార్డమ్ ఉండి మంచి ఫామ్లో ఉంటే కనుక ఏ సినిమా వచ్చినా ముందెళ్ళిపోతారు. రౌడీ జనార్దన లేదా ఈ రణబలి మంచి ఉద్దేశం. అంటే ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఒక సందర్భంలో చెప్పాడండి, ఏంటంటే నేను కొన్ని సినిమాలు ఈ మధ్య నేను డిసప్పాయింట్ చేశాను, మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, రానున్న సినిమాల్లో అయితే కొంచెం నేను శ్రద్ధ తీసుకుంటున్నాను, మిమ్మల్ని ఏ విధంగానూ డిసప్పాయింట్ చేయనన్న ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ విధంగానే స్క్రిప్ట్ సెలక్షన్, స్టోరీ సెలక్షన్ చేసుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా సినిమాలు అయితే కనుక కొంచెం బాగుండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.